బ్రేకింగ్ న్యూస్. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్స్ పేరుతో నమ్రత చేసిన దారుణాల వల్ల అస్సాం జంటకు పుట్టిన మగ శిశువు రాజస్థాన్ దంపతుల వద్దకు చేరాడు. అమ్మ ఒడిలో హాయిగా ఆడుకోవాల్సిన బాబు అనాథగా మారాడు. బాబును పెంచుకునేందుకు రాజస్థాన్ దంపతులు అంగీకరించకపోవడం, బిడ్డకు జన్మనిచ్చిన అస్సాం జంట జైల్లో ఉండటంతో బాబు అనాథగా మారాడు. ఒకవేళ రాజస్థాన్ జంట బాబును పెంచుకోవడానికి అంగీకరించినా అది అధికారికంగా చెల్లదు. ఇది మానవ అక్రమ రవాణా కిందకి వస్తుంది కాబట్టి అధికారికంగా బాబు రాజస్థాన్ జంట వద్ద ఉండకూడదు. దీంతో ఆ బాలుడిని అమీర్పేట్ డివిజన్ మధురానగర్లోని శిశు విహార్కు తరలించారు అధికారులు. మరోవైపు సరోగసి పేరుతో 30 మందికి పైగా పసిబిడ్డలను అక్రమ రవాణా చేసింది నమ్రత. దీంతో బాధిత తల్లిదండ్రులు తమ బిడ్డలను అమ్ముకున్న జంటల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇప్పటి వరకు బిడ్డలను తీసుకున్న తల్లిదండ్రులు ఎక్కడా తమ బిడ్డలు కాదని అధికారికంగా చెప్పలేదు. కానీ వారి వద్ద ఉన్న పిల్లలను క్షేమంగా చూసుకుంటారా లేదా అనేది అనుమానాలకు తావిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ లైవ్లో అందిస్తారు. విజయ్, చెప్పండి. అటు డాక్టర్ నమ్రత చేసిన అరాచకాలకైతే అటు కొన్ని కుటుంబాలైతే ఇప్పుడు బాధతో ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే తమ వద్ద ఉన్న పిల్లలు తమవారా కాదా, కాకపోతే ఇప్పుడు ఎలా చూసుకుంటారా అనేది కూడా ఇప్పుడైతే పలు అనుమానాలకు తావిస్తుంది. అసలు ఏం జరుగుతుంది, డీటెయిల్స్ ఏంటి? ఎస్ అఖిల, అయితే ఈ సరోగసి పేరుతోని సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ యొక్క నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత చేసినటువంటి ఆకృత్యాలు అన్నీ ఇన్ని కాదు. సుమారుగా మొత్తం అంతటా కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించి, అటు ఒడిశా, కోల్కతాకు సంబంధించి, అంటే వెస్ట్ బెంగాల్, కోల్కతా, ఇటు ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణలోకి సంబంధించి పూర్తిగా 30 మందికి పైగా కూడా సరోగసి పేరుతోటి ఈ శిశు విక్రయాలు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి రాజస్థాన్ జంట కంప్లైంట్ ఇవ్వడంతో ఈ ఉదంతం అంతా కూడా బయటపడింది. కానీ ప్రస్తుతం ఆ రాజస్థాన్ జంట ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ జంటకు సంబంధించి, అంటే ఆ జంట విక్రయించినటువంటి, కొనుగోలు చేసినటువంటి ఆ పసిబిడ్డని అమీర్పేటలో ఉన్నటువంటి మధురానగర్ శిశు విహార్లో అయితే జాయిన్ చేశారు. అయితే ఆ శిశు విహార్లో జాయిన్ చేసినటువంటి బాబు పరిస్థితి చాలా దయనీయంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే చిన్న వయసు, చాలా చిన్న వయసు, అమ్మఒడిలో ఆడుతూ పాడుతూ పెరగాల్సినటువంటి ఆ పసిబిడ్డ ఈరోజు ఈ శిశు విహార్లో ఈ యొక్క ఆయాల సంరక్షణలో పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దీని అంతటికీ కారణం చూసుకున్నట్లయితే నమ్రత, డాక్టర్ నమ్రత ఎవరైతే ఉన్నారో ఆవిడ చేసినటువంటి అక్రమాలకు ఈరోజు ఇంతమంది పసిపిల్లలు, సుమారుగా 30 మంది పసిపిల్లల్ని విక్రయించినట్టుగా కూడా తెలుస్తోంది. వీరందరినీ కూడా అటు ఏదైతే మనకు మొత్తం ఆదివాసీలు ఎవరైతే ఉంటారో, గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి నిరక్షరాస్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ డబ్బు అంటే డబ్బు యొక్క ఆశ చూపించి వాళ్ళందరినీ వలలో వేసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అటు ఎవరైతే అస్సాం జంట ఉన్నారో, అస్సాం మొత్తం ఇద్దరికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా పోలీసులు తీసుకొని ఇప్పటికే వాళ్ళని అరెస్ట్ చేశారు. ఒక పక్క బాబు అటు అస్సాంకి సంబంధించినటువంటి జంట వద్ద ఉండట్లేదు, ఇటు రాజస్థాన్కి సంబంధించినటువంటి దంపతుల వద్ద కూడా ఉండట్లేదు, ఇక్కడ శిశు విహార్లో ఉంటున్నాడు. సో తను ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో రాజస్థాన్ జంట ఒకవేళ మేము పెంచుకుంటామని చెప్పినప్పటికీ కూడా అది అధికారికంగా చెల్లుబాటు కాదు. సో అటు వాళ్ళు పెంచుకున్నటువంటి బాబు, అంటే పెంచుకున్నటువంటి తల్లి దగ్గర లేడు, ఇప్పుడు బాబు కన్నటువంటి తల్లి దగ్గర కూడా లేడు. సో అత్యంత అగమ్య గోచరంగా అయితే బాబు పరిస్థితి ఉంది. ఇంకొక 30 మంది పరిస్థితి కూడా, ఈవెన్ వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే గతంలో సక్సెస్ఫుల్గా సృష్టి టెస్ట్ బేబీ సెంటర్లో సరోగసి పేరుతోని వాళ్ళ పిల్లలని తీసుకెళ్లారో ఇంటికి, వాళ్ళకు కూడా ఇదే ఆలోచన వాళ్ళ మెదడులో మెదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిజంగా ఈ బాబు మా యొక్క జన్యువులతోనే పుట్టాడా, లేక మా డిఎన్ఏ ఈ బాబులో ఉందా లేదా, ఈ పాపలో ఉందా లేదా అని ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళు బయటికి వచ్చి చెప్పలేకుండా ఉన్నారు. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి కేసులు ఈవిడ పైన ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులు చాలామంది సక్సెస్ రేట్ ఉంది, ఈవిడ దగ్గరికి వెళ్తే పిల్లలు పుడతారు అన్నటువంటి ఆలోచనతోటి ఆ నమ్రత దగ్గరికి వెళ్ళారు. ఈవెన్ అసలు తవ్వుతున్న కొద్దీ కూడా కొత్త విషయాలు బయటపడుతూ ఉన్నాయి ఈ కేసులో. ఒక డాక్టర్కు సంబంధించి 90 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి డాక్టర్కు సంబంధించి ఈ నమ్రత అనేటువంటి వ్యక్తి ఆవిడ లైసెన్స్ను కూడా వాడుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ లైసెన్స్ని పూర్తిగా మొత్తం రెన్యువల్ చేయించుకొని వాడుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆయనకు అసలు ఈవెన్ ఆయనకు కూడా ఈ విషయం తెలియదన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు ఎంతమంది దగ్గర ఇలా చేసింది అనేది మొత్తం పోలీసులు అయితే
సమగ్ర విచారణ అయితే జరుపుతా ఉన్నారు. దీనికి సంబంధించి లోతైనటువంటి దర్యాప్తును కూడా చేస్తూ ఉన్నారు. గతంలో 2000 సంవత్సరంలో కావచ్చు, 2021 సంవత్సరంలో కావచ్చు, ఇలా అనేక కేసులు కూడా ఆవిడ మీద ఉన్నట్టు, ఈవెన్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, అలాగే అటు ఒరిస్సాలో కూడా ఈవిడ ఈ బ్రాంచ్లు నిర్వహిస్తూ ఇట్లా శిశు విక్రయాలకు పాల్పడుతూ ఉంది. సో ఇప్పుడు ఆ విక్రయం చేసినటువంటి, అంటే ఆ శిశువుల్ని కొనుగోలు చేసినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తెలియదు, కనీసం వాళ్ళు ఒక అక్రమ మార్గంలో ఆ శిశువుల్ని, పసిబిడ్డల్ని కొంటున్నారని. సో వాళ్ళకి మాయమాటలు చెప్పి, ఈవెన్ డిఎన్ఏ టెస్టులు చేయకుండా వాళ్ళకి మాయమాటలు చెప్పి వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కాజేసేందుకు మొత్తం ఈ ప్లాన్ ప్రకారం పథకం పడినట్టుగా తెలుస్తోంది. ఈవెన్ 30 నుంచి 50 లక్షల రూపాయల వరకు కూడా ఆ బాధిత తల్లిదండ్రుల నుంచి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎస్ విజయ్, అయితే ఇప్పుడు ఎవరైతే 30 మంది కూడా బాధితులు ఉన్నారో, సో ఇప్పుడు వారి దగ్గర ఉన్న పిల్లల పరిస్థితి ఏంటనుకోవచ్చు? సో పోలీసులు ఏమన్నా వారిని కాంటాక్ట్ అయ్యారా ఇప్పటి వరకు? ఏమన్నా వారి పరిస్థితి ఏంటి అసలు? ఎస్ఐకిల్ అయితే ఈ నేపథ్యంలోనే ఈ జరిగినటువంటి తతంగం అంతటా కూడా దీనికి సంబంధించి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పోలీసులు ఫోన్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళని సంప్రదించేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ వారు మాత్రం పోలీసుల ఫోన్లకి రెస్పాండ్ అవ్వట్లేదు. ఈవెన్ కొంతమంది ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ 30 మంది పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అసలు ఆ పిల్లలని సరిగ్గా చూసుకుంటారా, వారి సంరక్షణని సరిగా చూసుకుంటారా లేదా అన్నటువంటి ఒక డౌట్, ఒక అనుమానం కూడా ప్రజల్లో రేకెత్తిస్తూ ఉంది. ఈవెన్ శిశు సంక్షేమానికి సంబంధించినటువంటి అధికారుల్లో కూడా ఈ యొక్క అనుమానాలు అయితే కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆ అనుమానం ఏదైతే, అంటే వాళ్లకు ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ద్వారా మేము ఈ బాబుని తీసుకొచ్చుకున్నాము, మేము ఈ పాపని తీసుకొచ్చుకున్నాం కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ ఘటనలో, అంటే రాజస్థాన్ దంపతులకు జరిగినట్టుగానే మాకు కూడా జరిగి ఉంటుంది. ఒకవేళ ఈ బాబు మా బాబు కాకపోతే మేము ఎలా పెంచాలి అని ఇప్పటి వరకు వాళ్ళు ఎంతైతే ప్రేమగా, ఆప్యాయంగా ఆ పిల్లల్ని చూసుకున్నారో, ఒకవేళ గనక ఇదంతా వారి తల్లిదండ్రుల మెదల్లో మెదిలితే వారి పిల్లల పరిస్థితి ఏంటి అనేది కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అఖిల. రైట్ విజయ్, థ్యాంక్ యూ.